అందరికీ నమస్కారం. శివప్రసాద్ వీస్ ఛానల్లో ఇస్తున్నా, ఎందుకంటే మనది కాని వీడియో కదా అది. అండ్ మోరోవర్ కొంచెం తేడాగా ఉంది. అది ఎంత తేడా అంటే అసలు చూస్తే గుండెలు అదిరిపోయినాయి నాకైతే. లిఫ్ట్ ఈవెన్ ఈ టైప్ ఆఫ్ ఇది నేను గతంలో పడ్డాను. లిఫ్ట్ గుంతలో పడ్డా, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న అదృష్టం కొద్దీ అది కూడా అక్కడే ఉంది. ఇంకా కింద సెల్లర్లు ఏమీ లేదు. డోర్ తీసా, వెళ్ళాను, లిఫ్ట్ ఏదన్నాను, అక్కడ అన్నారు డోర్ తీసా, వచ్చేసింది. ఇంకా ఉంది కదా అని చెప్పేసి కాలు పెట్టా, కింద పడిపోయాను. అదృష్టం నేను బతికా. లక్కీలు పైన చూసి గబకని పైకి లాగారు. ముందు లిఫ్ట్ అయిపోయి నేను పైకి లాగాను. లిఫ్ట్ వచ్చినా అప్పుడని పోయేవాడిని. ఇదంతా నేను చెప్పానంటే, దయచేసి లిఫ్ట్కి సంబంధించి మీరు డోర్ నొక్కారు, అసలు బటన్ నొక్కారు, లిఫ్ట్ వచ్చేదాకా ఆగండి. ఎందుకంటే లిఫ్ట్ అక్కడ డోర్లు తీస్తా పోతారు, అక్కడ మీకు చూపించింది లిఫ్ట్ వచ్చినట్టుగా, అది ఫస్ట్ చూసుకోండి. నేను ఆ రోజు నిజంగా చూసుకోలేదు. ఆడకు వెళ్ళాను, బయట నుంచి మొత్తం ఎండలో నుంచి వెళ్ళాను, లోపలికి మొత్తం డార్క్ ఉంది. తీయగానే ఓపెన్ అయింది కదా, లిఫ్ట్ ఉందనుకున్నా. సో విషయం అంటే ఇప్పుడు పాపం అతను చూసారు కదా, వెనకాల వెయిట్ చేస్తున్నాడు లిఫ్ట్ కోసం. వచ్చింది, డోర్ తీశాడు, కాలు పెట్టాడు, కిందకి వెళ్ళిపోయాడు. అదృష్టం తను లిఫ్ట్ లోపలికి వెళ్ళిపోయాడు, అప్పుడు కిందకి వెళ్ళిపోయాడు. అంటే డోర్ కూడా వేయలేదు. ఇంకా డోర్ కూడా వేయకుండా లోపల లిఫ్ట్ కిందకి మూవ్ అయిందంటే సెన్సార్ ప్రాబ్లమా, మెయింటెనెన్స్ ప్రాబ్లమా ఏంటన్నట్టు. చాలా చోట్ల లిఫ్ట్లు ఇదే సమస్య అండి. డోర్లు అవి క్లోజ్ అయిపోతాయి, డోర్లు ఓపెన్ కావు. కొన్నిసార్లు ఆటోమేటిక్ డోర్లు అవే ఓపెన్ అవుతాయి. కొన్నిసార్లు వచ్చేసి ఆ ఫ్లోర్కి రాగానే సగం వచ్చి సగం ఆగిపోయింది. లిఫ్ట్ ఉన్న వాళ్ళు జాగ్రత్త, మ్యాక్సిమం లిఫ్ట్ వాడుకుంటానికి ట్రై చేయండి. బట్ మరలా చెప్తున్నా, లిఫ్ట్లు వాడే వాళ్ళంతా కూడా బాబు కొంచెం మెయింటెనెన్స్ అయితే చేపిస్తుండే మంత్లీ.